ఆహ్వానించిన పాస్టర్ దైవజనులు స్వామిల గారికి వారి యొక్క కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇదే మీ చర్చికి మొదటిసారి రావడం. మీ అక్కడ బోర్డు చాలా కర్నూలు పోయేటప్పుడు చూస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది నాకు తెలుసు. ఈడ పాస్టర్లు వాళ్ళ ఇళ్ళకి వచ్చినా కానీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయలే. వాళ్ళు దేవునికి ప్రార్థన చేయించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. స్వరాలు బాగా తెరసాలి. హల్లెలూయా. మన బలహీనతలన్నీ రాత్రి దేవుడు తీసేయాలని బాగా విశ్వాసంలో ఉండండి. నా సాక్ష్యం చెప్పాలంటే ఈ రాత్రి కాదు, 3 రాత్రులు చాలు. నేను అటువంటి సాక్ష్యం నాది. దేవుని స్తోత్రం. చాలా భయంకరమైన సాక్ష్యాలు నావి. బయలుట సేవ చేస్తున్న నా సొంత ఊరు సిద్ధాపురం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేము బీసీ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం. క్రైస్తవులం అయితే ఒకప్పుడు కాదు, ఇప్పుడు క్రైస్తవులం. కొద్దిగా సాక్షి నేనేం చెప్పాలి ప్రభా అని నేను ఉదయం నుంచి 1 గంట వరకు ప్రార్థన చేసినాను. దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదట నీకు చేసిన మేలులు చెప్పు, ఆ తర్వాత వాక్యం ప్రకటిస్తా కొద్దిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను 1983లో రక్షణ పొందిన. అప్పుడు ఎంటీ రామారావు ముఖ్యమంత్రి. ఆ రోజుల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. మాకు కానీ మా పెద్దలకు కానీ ఎవరికి కానీ యేసు ప్రభు అంటే తెలియదు. మా తండ్రి వ్యవసాయం చేసేవాడు. మా జేజునాయన స్కూల్ పిల్లలకు కార్పెంటర్ పని నేర్పించే ఉద్యోగం ఆ దినాల్లో 70 సంవత్సరాల్లో 65-70 సంవత్సరాల్లో మా జేజునాయన రెడ్డి కర్ణం గవర్నమెంటు స్కూల్లో కార్పెంటర్ పని నేర్పించేవాడు. దాదాపు ఒక 40-50 ఎకరాలు మాకు పొలం ఉంది. క్షేమంగా జీవించే వాళ్ళం. మాకు కరువు అనేది లేదు. బరగుడ్లు, ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభుని ఎరగని మా పెద్దలందరూ అకస్మాత్రంగా ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోయారు. నేను తిరుపతికి వాళ్ళు చనిపోయిన తర్వాత నేనేం చేయాలో నాకు దిక్కు వెళ్ళాం. మేము 7 మంది మా నాయనకు, మా తండ్రికి తల్లిదండ్రులకు 7 మందిమి. 3 అక్కచెల్లెళ్ళు, ప్రభునందు ఒక చెల్లెలు నిద్రించింది. ఇంకా 2, ఒక అక్క ఒక చెల్లెలు, మేము 4 అన్నదమ్ములు ఉన్నాం. ఆ టైంలో 83లో నేను వ్యాపారం చేస్తున్నా. అది మీకు తెలియదు. ఆ వ్యాపారం బంక, అది అమెరికాకి పోతుంది. ఎర్రబలికి బంక, సిరిమాన బంక అని చాలా విలువైన రేట్లు అవి. హైదరాబాద్ ఉస్మానియాగంజ్ ఇప్పుడు ఆసుపత్రి అయింది. స్వగ్లి వ్యాపారం చేసేవాళ్ళం అప్పుడు. ఆ దినాల్లో చాలా డబ్బు సంపాదించాం. నా భార్యకు రక్తస్రావ రోగం వచ్చేసింది. 9 నెలలు మంచంలో ఉంది. మేము తిరగని ఆసుపత్రి లేదు. మాంత్రికుల కాడికి పోయినాము, దేవతల కాడికి పోయినాము, ఏమి చేయమంటే అవి చేసినాము. డబ్బులన్నీ అయిపోయినాయి కానీ ఆమెకు స్వస్థత రాలేదు. మంచంలో నా బంధువులు, ఆమె బంధువులు కూడా ఎవరు కూడా మూలం పట్టించుకోలే. నాకు 3 పిల్లలు. ఏడ్చడమే తప్ప ఇక మాకు సావు తప్పదు అనుకున్నాం. అంతే, అందరం చనిపోదాం అనుకున్నాం అంతే. ఎంతమంది దేవతలకు మొక్కిన 3 సార్లు తిరుగుతూ పోయి నా ఎంటుకలు పెంచి ఇచ్చేసిన అక్కడ. ఇంకా ఎంతమంది దేవతలు అంటే ఎవరు చెప్తే వాళ్ళ మాటిని దేవతల దగ్గర పోవడం, చేతులు చూపించుకోవడం, మాంత్రికుల దగ్గర పోవడం, అన్ని పూజలు పురస్కారాలు చేయడం, ఎన్ని చేసినా కానీ ఆమె ఇంకా బ్రతికే అవకాశమే లేదని చెప్పారు డాక్టర్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
యేసు ప్రభు మాట చెప్పితే మా ఇంటి ముందర తిరిగే విశ్వాసి కూడా మా ఊళ్ళో ధైర్యం లేదు. యేసు ప్రభు మాట చెప్పి అంత దుర్మార్గం నేను యేసు ప్రభు మాట చెప్పితే. యేసు ప్రభు మాట అంటేనే కొట్టడం, తన్నడం. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభు బిడ్డలే ఒకరోజు గుంటూరు నుండి మా ఇంటికి వచ్చారు. దేవుడు పంపించాడంట వాళ్ళని. మేము వాళ్ళకి తెలియదు. సిద్ధాపురంలో షడ్డిక్ పాస్టర్ అని ఐపీ సేవకుడు ఉన్నాడు అప్పుడు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పాపం అక్కడ ఎవరు వాళ్ళని పట్టించుకోలే. నేను అప్పటికే మందు తాగి బయట కూర్చున్నా. అది తాగితేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. ఇంట్లో బాధ, పిల్లలను పట్టుకుని నేర్చడం, వాళ్ళ మూలం పట్టుకుని నేర్చడం, నా భార్య నన్ను పట్టుకుని నేర్చడం. ఏం చేసాం, మనకి కర్మ వచ్చిందని ఇన్ని పూజలు చేసాం, ఇన్ని పురస్కారాలు చేసాం, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాం. కనీసం ఎవరి నోట కూడా సావని తప్పుతున్నారు కానీ బ్రతకదని, చచ్చిపోద్దని చెప్తున్నారని అన్నప్పుడు గుంటూరు నుండి వాళ్ళు 1983లో అప్పుడు రాజమండ్రి పేపర్ మిల్ ఉంది అనమాట. పేపర్ తయారు చేసి కర్రలు కొట్టడానికి, ఎదురు కర్రలు కొట్టడానికి బయలుటి వచ్చారు. వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళ బ్రతుకు కొరకు వాళ్ళ తండ్రి తల్లి ముగ్గురు కొండకు పోతే బిడ్డను ఎలుగుబంటి పట్టుకుందంట. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. తండ్రి తల్లి ఇద్దరు పారిపోయినారు. ఆ పాపను ఎలుగుబండు పట్టుకుంది. యేసయ్యా నన్ను బ్రతికిస్తే నీకు సాక్ష్యం చెప్తానని ఏడ్చి వాళ్ళ ఆయన చెట్టెక్కి కేకలేస్తున్నాడు కానీ బిడ్డను రక్షించలేకపోయాడు. ఆ ఎలుగుబంటి ఉన్నపాటున విడిచిపెట్టి కాట్లో ఉన్న విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి సిద్ధాపురం వచ్చి మా ఇంటి ముందరనే పోతా ఉంటే అప్పటికి అన్నం వండుకలే. మేము చాలా బాధలు ఉన్నాం. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తామన్నారు అంతే. అంతకుముందు ప్రార్థన అంటేనే నాకు సరిపడదు. ఎందుకో దేవుడు నన్ను నా కోపాన్ని, నా ఆవేశాన్ని, నా అహంకారాన్ని అణిచివేశాడు. వాళ్ళు వచ్చారు, మాకు అన్నం వండి పెట్టారు, రాత్రంతా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు, అదే ఊళ్ళో ఉన్న వాళ్ళు మా ఇంటికి ఎన్నడన్నా వచ్చి యేసు ప్రభు మాట కూడా చెప్పలే. సిద్ధాపురం అది. ఇప్పుడు ఐపీ సంఘం ఉందాడ. నా తరమంతా చనిపోయినారు. ఇద్దరు ఉన్నాం మేమంతే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రంతా ప్రార్థన చేసి వాళ్ళకు మాట చెప్పారు. ఇన్ని దేవతలు నువ్వు మొక్కావు, ఇంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టావు, ఒక్కసారి నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది ప్రభుని నోటితో ఒప్పుకుంటే తప్పకుండా ఈమె బ్రతుకుతుంది, ఇది గ్యారెంటీగా మేము చెప్తున్నామని గట్టికి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. 1983 సంవత్సరం జరిగిన చరిత్ర ఇది. మాకు జరిగిన అద్భుతం సిద్ధాపురం ఇంతవరకు ఏ కుటుంబానికి జరగలే. దేవునికి స్తోత్రం. సరేనని మందు తాగే ప్రార్థన చేసిన. నాకు రాదు కదా ప్రార్థన, బైబిల్ చదవడానికి లేదు, ప్రార్థన చదవడానికి రాదు, ఎట్లా ఆరాధించాలో తెలియదు. ఏదో నాకు వచ్చిన మాటలే, ప్రభా నేను పాపిని, నీవు నాతో మాట్లాడితే ఈ ఊరు కాదు ప్రపంచం ఏకమైన కానీ నా ప్రాణమైన నీకు ఇస్తా ప్రభా. నిజం మాజీ నేరస్తులలో ఒకనంటే ఆత్మకూరులో ఓటల్లో అన్నం తింటే కూడా అడిగే మొగోడు లేడు, సినిమాల్లో డబ్బు అడిగేవాడు లేడు. నా వెంబడి ఎప్పుడు 20 మంది 10 మంది పెద్ద రౌడీ. నేను 89లో తీసేశారు అది. దేవునికి స్తోత్రం. నీవు నాతో మాట్లాడితే, నా భార్యను స్వస్థత పరిస్తే ఈ ఊరే కాదు అందరూ కూడా ఏకమై నన్ను అడ్డుకున్నా కానీ నా ప్రాణము నీకు ఇస్తా. నీ ప్రాణం మా కొరకు ఇచ్చావు, నీ రక్తం మా కొరకు కార్చావని చెప్తున్నారు ప్రభా. నా ప్రాణం నీకు ఇస్తా అని ఒక్క మాటని పండుకుంటే
కరెక్ట్గా మే నెల 20 తారీఖున 1983 మే నెల 20 తారీఖున నా డేట్లో రాసి పెట్టాను డైరీలో. కరెక్ట్గా 2:45 టైం అయింది. హెచ్ఎం వాచ్ ఉండి హెచ్ఎంటి టైం చూసుకున్నా. 2:45 ఆ రక్తము పైనుంచి సిలువ వేయబడిన దేవుడు కానొచ్చాడు. అక్కడ చాలామంది ఉన్నారు. రక్తము ఆ మీద కారుతుండ చూసి భయపడి బయటికి వెళ్ళిపోయాను. ఇంక అయిపోయింది ఏమే కానీ. దేవునికి స్తోత్రం. మాకు తెలియదు కదా. ఆ తర్వాత 2:45 అంటే 3 గంటలు 3:10 డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ నీరే అనే వరకు మంచం మీద నుంచి 3 దొలకలు తల్లినాక అంతే. ఎవరబ్బాయి డాక్టర్ల కన్నా పెద్ద డాక్టర్ ఎవరున్నారని ఆలోచన చేసి ఎవరినని పిలిచారని బయటికి వెళ్ళిపోయినా. ఉన్న పట్టణ ఎవరు లేరు. గాఢ నిద్ర వచ్చేసింది. 4 అయింది. 9 నెలలు మంచం మీద పండుకుంటూ ఆమె 4 గంటలకు లేచి నేను నిద్రపోయినా. మా ఇంట్లో ఉన్న ఎంతో అందంగా చేపించుకున్న ప్రేములు కట్టించాను. అవన్నీ గుంతలు బారేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మా ఊరు వచ్చి నిలబడి కళ్ళారా చూశారు అద్భుతం. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతం జరిగిన తర్వాత నేనేం పనులు చేస్తున్నా? సారాయి, శంకు చుట్టలు, అప్పుడు తాజమాల్ బీడీలు, సిజర్ మార్కు కత్తెర మార్కు సిగరెట్లు ఆ కాలంలో ఇప్పుడు లేవు. గంట చుట్టలు, రాజకిల్లీలు, ఇంగ్లీషు మందు, నాటు మందు అన్నీ అప్పుడు మేమే తయారు చేసేవాళ్ళం. అవి దేవునికి స్తోత్రం. వీటన్నిటికీ 1983 మే నెల 20 తారీఖున భూస్థాపన చేసి దేవాన్ని కొరకు బ్రతుకుతాను. నాకేమీ లేకున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తెదనా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తెదనా. ప్రైజ్ ది లార్డ్. కొండలంటే ఎందుకు చెప్పండి? పెద్ద పెద్ద నాయకులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేదు, అంతా కొట్టుకుపోయింది. తినడానికి ఆహారం కూడా లేదు. కట్టడానికి మునుపడి క్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు మునుపడి విషయములో అయితే దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. పూర్వము దూషకుడను హింసకుడను ఆదికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు
యేసుకు కృతజ్ఞతడై ఉన్నానంటాడు. ఎవరైనా పౌలు చేస్తే మీకు అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. మీ పాస్టర్ ఇంకా ఎన్నో సభలు పెట్టింటారు, పాస్టర్ అంతా చెప్పింటారు కూడా. మా క్రూరుడు, సన్నపిల్లలను కూడా కనికరించకుండా చంపినోడు, చెరసాల్లో వేసినోడు, అహంకారం గర్వం పెంచుకొని తిరిగి దమస్కు దగ్గర పట్టబడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దమస్కు దగ్గర క్రీస్తు మహిమను చూశాడు. నాకేమీ లేదు, ఇల్లు లేదు, సరైన ఇల్లు, చిన్న కొట్టం, అప్పుడు నులక మంచాలు, ఈత చాపలు, ఇప్పుడు లేవు అవి. సంతలో అంత చూడండి, మా కుటుంబం ఎంత పెద్ద కుటుంబం ఏమైపోయిందో. 100 బరగొడ్లు, 100 ఆవులు, పని మనుషులు, జీతగాళ్ళు, పొలాలు. మా పెద్దలు పోయే వరకు ఏమి కూడా మా చిన్నాయన అన్నీ అమ్ముకొని, మా నాన్న చనిపోతాగానే మొత్తం అమ్ముకొని దినం చేసుకోవడానికి డబ్బులు కూడా లేకుండా తెచ్చాడు మా చిన్నాయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము చిన్న పిల్లలమని మమ్మల్ని బెదిరించుకొని ఆస్తి అంతా 40 ఎకరాలు, ఆవులు, బరగొడ్లు, అన్నీ కూడా అమ్మేసుకొని మాకేమీ లేదు. సంతలో కలర్ బట్టలు, అమ్మే బట్టలు 10 రూపాయల జత, 5 రూపాయల జత, 5 రూపాయలు సిర, అలాంటివి తెచ్చుకొని కట్టుకొని ఏ స్థితిలో ఉన్న వాళ్ళం, ఏ స్థితిలోకి వచ్చామో. దేవునికి స్తోత్రం. బాధతో ఏడ్చేర్చి మేము బతికిన బ్రతుకులన్నీ తలుసుకొని ఏడ్చేవాళ్ళం. ఏమీ లేదు. ఇంకా చర్చికి పోతే జోబిలో కానుక కూడా లేదు. పాటలు పాడిన తర్వాత పంటల అల్లూరు నుండి పాస్టర్ వేశారు అక్కడ, ఐపీసీ. ఆయన పేరు సడ్రిక్ గారు. ఆయన యానాది చెంచాయన, మంచి సావుకుడు. దేవుని స్తోత్రం. నెల్లూరు దగ్గర పంటల అల్లూరు అని ఉంది. ఆయన తీసుకొచ్చి మా ఊరికి ఒక శాకునిగా అక్కడ వేసినప్పుడు ఆయన దగ్గర ఒక శిశువునిగా ఎదిగాను నేను, నా పాస్టమ్మ. చర్చిలో మేమేం చేసేవాళ్ళం తెలుసా? బట్టలు ఉతికేవాళ్ళం, బండలు తుడిచేవాళ్ళం, కట్టెలు నరికేవాళ్ళం, నీళ్ళు అప్పుడు గుదాల మీద మోసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బోర్లు ఉన్నాయి, అప్పుడు బావి ఉంది, ఒకటే బావి. మా ఇంటికి పైగానే ఊర్లో అందరికీ బావి అది. ఆ బావిలో నీళ్ళు తెచ్చి మూసి ఆ పనులన్నీ చేసి ఇంటికి పోయి మేము అన్నం వండుకొని సాయంత్రమయ్యే వరకు ఏదో ఒక ఊరికి సువార్తకు ఆయనను తీసుకుపోయి బలపరిచే. అయ్యా ఆ ఊరికి పోదాం, రక్షణ లేదు, ఆ ఊరికి పోదాం, రక్షణ లేదు, ఈ ఊరికి పోదాం, రక్షణ లేదు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు అప్పుడు కరెంటే లేదు. 80లో మా ప్రాంతాలకు కరెంట్ అనేమాటే లేదు, పెట్రోమాస్ లైట్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో పాములు, ఎన్నో జర్లు, ఎన్నో తేళ్ళు సువార్త ప్రకటించినప్పుడు అట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు ఒకరోజు నేను నా భార్య 3 రోజులు చర్చిలో ఇంటికి తాళం వేస్తే ఇంకా మోకరిస్తే లేచేది ఉండదు. ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి మా సంఘం చాలా భయపడే వాళ్ళు, ఈయన లేచేవాడు కాదని పారిపోయే వాళ్ళు కొంతమంది. మోకరిస్తే ఇంక లేచి 6 గంటల దాకా లేచేది లేదు. ఇంకా ప్రార్థన చేశాం. 1 ఎకరన్న పొలం మీ తండ్రి, ఒక మంచి ఇళ్ళని ప్రభా, మంచి బట్టలు ప్రభా, నీ సేవ చేస్తాము అని అడిగితే 3 రోజులు ప్రార్థన అయిపోయింది. చెప్తున్నా, ఇంటికి వెళ్ళిపోతే ఆత్మకునుడి యాకోబు సాకుడుకు మృతి అయిన ఒక ధనవంతుడు, చాలా విలువైన పొలం అయినది సిద్ధాపురం చెరువు కింద, 2వ మడవది చెరువు కింద, ప్రాజెక్టు కింద. ఆయన గుత్తకిస్తుంటే మా ఊళ్ళో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు సరిగ్గా గుర్తు ఇవ్వకుండా పందులు తినిపోయినాయి చెప్పేవాళ్ళంట. ఆయన ఒక ఎస్సీ, ఆయన పాపం రత్నమయ్య అని మా నాయనకు ఫ్రెండ్ అంట. ఆయన మా కష్టాలు చూసి, మా బాధలన్నీ చూసి ఆయన మా ఇంటికి తీసుకొచ్చి, నేను నీకు పూట ఉంటే సంవత్సరము ఆయన ఇవ్వకుంటే నేను ఇస్తా అని 5 ఎకరాల పొలం ఆయన ద్వారా ఇప్పించాడు. దాని స్తోత్రం చెప్పండి. చెప్పండి. 3 రోజులు ప్రార్థన చేశాం దేవుని దగ్గర, మాకేమీ లేదు. నీ సేవ చేసుకోవడానికైనా, తినటానికైనా ప్రభా ఏమీ లేదు మా దగ్గర.
నువ్వు ఇచ్చేటువంటి అహంకారం అహంభావంతో మటకాడిన ఆంధ్రవారి పేకాటాడిన ఎన్నో ఇంకా చెప్పకూడదు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జైలు వరకు వచ్చాను. మీ నంది కొట్టుకుని 70 కేసులు ఉన్నాయి ఈ కోర్టులో. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా పొట్టు వెలిగిరిపోయినాయి అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆయన 5 ఎకరాలు పొలం ఇస్తే మా విశ్వాసులందరూ కలిసి ఈయన బాగా బ్రతికాడని కొంతమంది మాత్రం వడ్డీ లేకుండా కొంత కానుక పొలం వేసుకోమని అందరూ సాయం చేశారు. అప్పుడు నేను పొలం వేస్తే ఆ పొలము అప్పుడు 4,500 అప్పుడు రేటు. ఇప్పుడు 20 లక్షలు 5 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా 20 లక్షలు. దేవుని స్తోత్రం. అది స్వాతంత్రం చేసిన వాళ్ళకి ఇచ్చిన పొలం, అది డీల్యాండ్ కాదు, అది ఒరిజినల్ పడ్డ రిజిస్టర్. దేవుని స్తోత్రం. ఆయన ₹1 తీసుకోకుండా పొలం ఇచ్చాడు. ముగ్గురిని సాక్ష్యం పెట్టుకున్నాడు. రిజిస్టర్ కూడా చేసేసాడు. నమ్మి పంట పండింది. ఏరిశనగ బుడ్డలు వేసినాం. ఒక్కొక్క చెట్టుకు 40, 50, 100, 200 దాకా కాసినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పు భయంగా మిగిలినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు భయంగా మిగిలినాయి. దేవుడు నాకు ఫలం ఇచ్చాడు. దేవుడు నాకు సిద్ధాపురం ఇల్లు ఇచ్చాడు. లూకా సువార్తలో ఒక మాట రాయబడింది, మీకు అందరికీ తెలిసే విషయం. 14-18 అనుకుంటా. సాకులు చెప్పడం. దేవుడు ఇస్తే, దేవుడు నాకు ఇచ్చిన తర్వాత తిరుగుబాటు చేసిన చేయవద్దు, నేను సంఘములనే సంఘ పెద్దకుంటా, అనేకులకు పరిచయం చేస్తా, ఎంతమంది చర్చికి వస్తే ఆదివారం అంతమందికి భోజనాలు పెడతా. ఒకరిచ్చే కానుకత నేను బ్రతకలేను. 5-10 ఆ రోజులు పెత్తనాలు చేస్తుంటే చూసిన మా చర్చిలో పాస్టర్ల మీద దేశంబాగాల కాడ కానుకల కాడ పెత్తనాలు చేస్తుంటే భయపడిపోయినా. ఒకరిస్తే మనం తినేదేంది, మనమే ఒకరికి పెడదాం. దేవునికి స్తోత్రాన్ని. కొంచెం వెనకడిగేసే వరకు 5 ఎకరాలు మినిమేసిన ఇదేంది మిరప. ప్రైజ్ అలాట్. హల్లెలూయా. అయ్యగారు ప్రసంగం చేస్తాడేమో అనుకున్నాడు పాపం. ప్రసంగం కూడా చేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 ఎకరాలు మిరపేస్తే బాంబే నుంచి కళ్ళు లేనైనా సత్యమయ్య అని ఒక ఆయన సిద్ధాపురం ఐపీసీ పాస్టర్ కావిలంట ఆయనది. బాంబేలో పెళ్లి చేశారంట ఐపీసీ వాళ్ళు. ఎవరు? కేఆర్ దాసు, మా గురువు ఫిలిప్ పాస్టర్ గారు. ఆయనను అక్కడికి పంపించారు ప్రార్థనకు, సాక్ష్యం చెప్పడానికి. ఆ రోజు నేను చర్చికి వెళ్ళలే. ఆ రోజు ఆయన చర్చి కాడ బలిపీఠం కాడ ప్రార్థన చేస్తే దానియలు వ్యక్తి కనపడుతున్నాడయ్యా. ఆయన మెరపేస్తున్నాడు, పండది, అది ఎండిపోతుందని చెప్తున్నాడు దేవుడు. ఆయన వినుకున్నాడు. కూడు లేకుండా, అన్నం లేకుండా ఎన్నో శ్రమలు పొంది నన్ను అడిగితే నేను కొంచెం ఆయనను బిడ్డను కాపాడితే తిరుగుబాటు చేస్తున్నాడని చెప్తే ఆయన చక్కగా మా ఇంటికాడ చెప్తే అందుకే నీ కళ్ళు తీసేసిందని చెప్పిన అహంకారంతో. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. పెట్రమాస లైట్ ఇచ్చాడు. ఒక 10 రోజుల తర్వాత దేవుని సేవకునిలోట దేవుడు ఏది పలికిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చేను మొత్తం ఎండిపోయింది. పూత పిందె ఏమి లేకుండా మాడిపోయింది. అప్పుడు చర్చిలో వచ్చి పాస్టర్ గారి పాస్టర్ కాళ్ళు పట్టుకొని దొల్లాడుతున్నాం. ఇక అప్పుల పాలైపోయినాం. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు కాలిన తర్వాత అంతే కదా బాబు. దేవుని స్తోత్రం. దొల్లాడ మొదలుపెట్టినాం. మళ్ళా మొదటికి వచ్చినాం. ఈ ఒక్కసారి క్షమించు ప్రభువా, నీవు నాతో మాట్లాడావు కరెక్టే. సేవ అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, ప్రసంగం అంటే నాకు తెలియదు, ఎవరు తిట్టమాట తెలియదు. నేను 1965లో 6 మాత్రమే చదువుకున్నా.
చూడండి, అప్పుడు మీరు పుట్టినారు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదు నేను చేసింది. ఇప్పుడు బయలుట్లో సేవ చేస్తుంటే పార్టీ డిపార్ట్మెంట్ మొత్తం నాకు సాక్షులాడ. టేకిమాలు నరికి నూళ్ళలో గుడ్డ పెట్టి కట్టేసి బండికి తీసుకుపోతుంటివి. ఇంటి పోయేంత వరకు వాళ్ళకి నడిపేయడమే. దానికి పబ్లిక్ చెప్తున్నా మైకులు, వాళ్ళని వచ్చి అడగండి బయటలో. నేను మారిననే నా మీద పెత్తన చేయని కూడా చూసారు వాళ్ళు. మారినాడు, ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, చర్చి వీకేద్దాం, పెత్తన చేసే కాలే వాళ్ళతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవునికి సమర్పించుకున్నా, ఇంకా ప్రభా నీ పని చేస్తా, నీ సేవ చేస్తా అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను. మా కొడుకు, మా కోడలకు, నా భార్యకు. నన్నేమో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వచ్చిన విశ్వాసం అంతా పరిశుద్ధాత్మ పొంది నా కుమారుడా అంటుడే వాళ్ళని తిడుతున్నా. ఇంకెవరులే రాయిలకు నా మీదనే చెప్తున్నారు, పాస్టర్ నేర్పిస్తున్నాడని. నా జీవితాన్ని, నా బతుకును బాగా మంచి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించేటప్పుడు ఏంది ఈ ప్రవచనాలు? నాకేమి తెలియదే, నాకేమి రాదు. చర్చిలకు రావాలంటే భయమైపోతుంది. నా కుమారుడా దానిలో ఇంక నాకన్నా చదువుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని పిలిచడంలే. ఇంత ప్రథమ పాపిని నేను. దేవుని స్తోత్రం. ఇంత దుర్మార్గునే నన్నెందుకు పిలుస్తున్నారు? వాళ్ళని అనేది అక్క ఖర్చు అని చెప్పండి. పాస్టర్ నేర్పించాడు కదా మీకు. ఇది ఎక్కడన్నా ఎవరు నాయన. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతుంటే మా సంఘంలో 10 మంది ప్రవక్తలు ఉన్నారు అప్పట్లో, ప్రవచించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రభా, నువ్వు నాతో మాట్లాడితే నేను వెళుతా సేవకు, నువ్వేం చేయమంటే చేస్తా అని చెప్పినప్పుడు మా ఆత్మీయ తండ్రి పిలుపు గారు, ఆయన భార్య ఇద్దరు వచ్చి గుదమి చేతులు వచ్చి, నీ దేవుడు మాట్లాడితే పోతావు కదా. ఇంకొక ఆయన నెల్లూరులో ఉన్నాడు, ఇప్పుడు 100 దాటినాయి, రాజు పాస్టర్ గారు, నెల్లూరు ఆత్మకూరు. ఇంకా ఆయన పాట పాడితే, పద్యం పాడితే లేలేం మనం. ఆయన హెడ్ మాస్టర్ పనిగా రాజీనామా చేసి సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేసి, నీకు ఒక మాట చెప్తున్నావు, నువ్వు సేవ చేయాలి కానీ నువ్వు బ్రతికినంత కాలం నీ నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన అతిక్రమలు. కానీ నీకేం ఇబ్బంది ఉండదు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ దర్శనం వచ్చింది, సేవ చేయబో అని చెప్పారు. అది కూడా రాసిపెట్టిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదో గురికి పోదామని పాస్టమ్మ, నేను, మా పాస్టర్ శ్రీపతిరావుపేట పోయినాం. మాకు దగ్గర ఆత్మకూరి మధ్యలో ఉంది. ఆ ఊరికి పోతే గొల్లోళ్ళు, కుమ్మరోళ్ళు అందరూ కూడుకున్నారు. నా సాక్ష్యం చెప్పేవారు కొన్ని వ్యాధులు వెళ్ళిపోయాయి, షుగర్ వ్యాధులు కూడా. అర్ధరాత్రి 12 గంటలప్పుడు 25 మంది బాప్తిని తీసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నిజంగా దేవుడు నా పట్ల ఉన్నాడు. మొట్టమొదట శ్రీపతిరావుపేటలో సేవ చేశాం. ఆ తర్వాత ఆత్మకూరులో సేవ చేశాం. ఇప్పుడున్న ఆత్మకూరులో మాకు ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు ఆత్మకూరులో, దేవుని కృప వలన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమీ లేదు నాకు ఒకప్పుడు. పొలము లేదు, ఇల్లు లేదు, మంచి బట్టలు లేవు, మంచి ఆహారం లేదు, మంచి తిండి లేదు. నేను ఒకటే నేర్చుకున్న దేవుని దగ్గర, నా సాక్ష్యాన్ని కాపాడగడం, యథార్థతను వదలకుండా గట్టిగా పట్టుకోవడం, దేవుని యందు భయభక్తి కలిగి. దేవుడు చూడలేని కొంతమంది చాలా తప్పులు చేస్తారు. ఆయన పైన ఉండడం, మనం కిందను. ఇవన్నీ కూడా నేను చేసేటివన్నీ కూడా వదిలి ఆత్మకూరులో 2 సంవత్సరాలు చేస్తే ఎరకల పేడల పందులు వస్తున్నాయి కానీ మనుషులు రావడంలే. దేవుని స్తోత్రం. ఒక 5-6 మంది ఆడవాళ్ళు వస్తున్నారు, అక్కడ లేదు. ఓ రాత్రి దేవుడు చెప్తున్నాడు,
బయలుటికి వెళ్ళవా అన్నాడు. బయలుటికి వెళ్ళవా అంటే అక్కడ ఒక విశ్వాసి లేరు. ఆ ప్రాంతంగానైతే ఇంక ఏ సేవకుడు చేయలేడు. ఇప్పుడు చెప్తున్న సాక్ష్యం, నేను చేసే సేవలో ఏ సేవకుడు కూడా సేవ చేయలేడు కూడా. భార్య భర్త ఇద్దరు కలిసి నీళ్ళు పోసుకోవాలి, భార్య భర్త ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలి, ఒంటి పైన బాత్రూమ్ అయినా. ఇంకా చర్చికి ఎట్టొస్తారో చెప్పండి. వాళ్ళ పెద్దలు చెప్పారంట, ఆలిమెరక ఇండ్లు ఎరగటం. ఇండ్లు పెద్దగా ఉంటుంది, వాకిలేమో కూర్చొని వెళ్ళిపోవాలా. ఆమె ఎంత మంచి అందగతి అయినా మంచి చీర కట్టకూడదు. కఠినమైన ప్రజలు, విశ్వాసి ఒక్కర్లేరాడ బయలుట్లో. అక్కడికి వెళ్ళాలంటున్నాడు ఆయన. అదే పనిగా ఎల్లు 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 అని ప్రేరేపిస్తుంటే మా పాస్టర్ చెప్తే అనింది, ఆమెకి దేవుడు అద్భుతం చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుండు సార్ అనింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను ఆమెను కూడా ప్రేరేపించి, సరే నేను వెళ్తా పాస్టరమ్మా, మీరు వచ్చినా రాకున్నా నేను మాత్రం ప్రమాణం చేశాను, మాట తప్పను. ప్రమాణం చేసిన వాడు నష్టం వచ్చినా 15వ కీర్తన స్పష్టంగా రాశాడు కదా దేవుడు, మాట తప్పడు. ఇంకా వద్దు ఈ జీవితం, నేను సేవకి వెళ్తానంటే అందరూ మా ఇల్లు కట్టినాం కానీ గవర్నమెంట్ ఇస్తే ఒక రూము, దాన్ని ఓపెన్ కూడా చేయకుండా వెళ్ళిపోయినాం. బయలుడి పోయి చిన్న కొట్టం వేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాల్లో మా ప్రాంతాలు వెంకటాపురము, కిష్టాపురము, అమలాపురం ఈ ప్రాంతాల్లో చర్చిలు లేవు. స్వస్థతల కొరకు 100 మంది వచ్చేవాళ్ళు. రక్షణ పొందడానికి మాత్రం చాలా తక్కువ వచ్చేవాళ్ళు. ఏం చేయాలి ప్రభా అని అక్కడ ప్రార్థన చేస్తే నాగబాబులు జెరుబాబులు చంపుతున్నాం అక్కడ. వాటి కొరకు నిద్రగాల్చింత వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక విశ్వాసికి కలర్ వచ్చింది ఆ ఊరు మొత్తం. అప్పుడు దానియేలు పత్తికొండ నాయకు, జిప్ ఎందుకు వస్తూ పత్తికొండ నాయకు సార్కు తెలుసునో లేదో, మీ బాబాయికి తెలుసు అది. దేవుని పత్తికొండ ఆయన, జిప్ ఎందుకు వస్తూ నాయకుడు ఆయన. నల్లగొండ జిల్లాలో నన్ను సాక్ష్యానికి పేపర్లు వేసి అక్కడ పిలిచారు. సుర్తి నాయక తాండ నాగార్జున సాగర్ దాటిన తర్వాత అక్కడ నేను సాక్ష్యం చెప్పి వస్తుంటే, దేవునికి స్తోత్రం, బయలుట్లో కలర్ వస్తే ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ అంతా కొడతా ఉన్నారు. సెంచోళ్ళు అంబులు తీసుకొని ఎంటపన్నారు, బతికేయలేదని. సుమారుగా 10-15 మంది చచ్చిపోయారు. ఉన్న పాటును దిగాను. మూతికి సిక్కం కూడా, బట్ట కూడా వేసుకోలేదు. కలర్ వచ్చిందంటే శివన్ అనే ఒక వ్యక్తికి కొర ప్రాణాలు ఉంటే పోయి బైబిల్ తీసుకున్నాను, సంచి నాకనే ఉంది, పోయి ప్రార్థన చేశాను. ఆ బిడ్డ బ్రతికాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఊరంతా చెప్పేశారు. వాళ్ళు పోయి, అయ్యా మన ఊరికి సేవకుడు వచ్చాడు, మంచి సేవకుడు, ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయని వాళ్ళు పోయి చెప్పారు. అద్భుతం అంటే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. పొలం ఉంది, 200 బస్తాలు ఒడ్లు పండితే 20 బస్తాలు నేను పెట్టకుండా పంపించేవాడిని ఆమె. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని భయపడాల. దశమ భాగం విషయంలో ఎప్పుడు కూడా నేను తప్పు చేయను. మా పాస్టర్ కూడా ఎందుకు అన్నిస్తున్నాను అన్నదు. 30 ఏళ్ళు ఆయనతో నడిచాను, 30 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. 350 కిలోమీటర్లు బిట్రగుంట మాకు ఆత్మకూరికి. విజయవాడకి ఎంత దూరమో బిట్రగుంట అంత దూరం. ఇటువంటి సభలు పెట్టంటే ముందు నేను నా భార్య 20 మంది సావుకులు ఆయన దగ్గర. మంచి ఆత్మీయుడు, సావుకులను బాగా బలపరుస్తాడు. 20 సంఘాలు కట్టినాడు ఆయన, 25 పాస్టర్లు తయారు చేశాడు. ఇక నాకేమీ కూడా కొత్త చేయలేదు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత సేవ చేస్తా ఉన్నా. ప్రేటవర్ కూడా పెట్టిన, ట్రైనింగ్ బైబిల్ కాలేజీ కూడా పెట్టిన బయనట్లో. అప్పుడు వీళ్ళు రక్షణ పొందింది. బైబిల్ వీళ్ళు వేరే సేవకులను, చదువుకున్న విద్యార్థులను పిలిచి
బైబిల్ కాలేజీ, ప్రేయర్ టవరు, చాలా కష్టపడిన నాకున్న కొద్దిలోనే కూడా నేను ఇల్లు కట్టలే. ఫస్ట్ ఆత్మకూరులో ఇల్లు కట్టలే, సిద్ధాపురం వద్ద గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన ఇల్లు, అది ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయాను. అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే ఈ గూడాల పెద్ద మందులందరూ కలిసి ఇప్పుడు ఆత్మకూరులు ఉన్నాయి ఆయుధాలు నాకు చేతుబడి చేసి పారేశారు. నా మీదికి కత్తులు, రాళ్ళు, గంటెలు, చెంబులు. ఇది బలిపీఠం కదా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది బలిపీఠం కదా, ఈ బలిపీఠం దాటి రావు. చిన్న కిటికీలు ఉన్నాయి, ఎప్పుడన్నా పాస్టర్ గారు చూపిస్తారు. ఇంత చిన్న ఊరికి 2 చర్చీలు. దేవునికి స్తోత్రం. ఇంతింతలా రాళ్ళు వచ్చి పడడం, కత్తులు వచ్చి పడడం. విశ్వాసులు కనుమరుగైపోయారు, ఇంకా అడ్రస్ లేరు, భయపడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన రంగారావు, ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తాడు, ఇటుక వ్యాపారం. అన్నాడు, ఈ చర్చినంట ఏర్ల కాడికి పెలగించి మాంత్రికులు చంపేస్తారు అని చెప్పి దాచి పెట్టుకున్నారు. ఇంకెవరు భయపడి రాకున్నాను నేను. మా పాస్టమ్ కూడా అనింది, అయ్యా దేవుడు మనకు పొలం ఇచ్చాడు, ఆ పొలం వేసుకొని సిద్ధాపురంలో ఉండి అన్ని ప్రాంతాలు తిరుగుదాం, వద్దు మనల్ని కాపాడే వాళ్ళు అంటే ఒకటే మాట చెప్పిన, సేవైనా సావైనా ఒకటే, పోతాం వెళ్ళిపో, నేను రాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో అనుదినము, ఆనందముతో అనుదినము సంతోషముతో నొందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. వాడబారని ఆకువలే దినది పొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. జీవజలముల నదియోడోన వృక్షము వలె పెరగెదరు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ప్రభువా, నేను పాపము చేసింటే నా హృదయములో కానీ, నా తలంపులో కానీ, నా ఆలోచనలో కానీ ఏదైనా నీకు వ్యతిరేకం చేసింటే చంపేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుష్టులకు మాత్రం నన్ను అప్పగించొద్దు. నన్ను నేను పరీక్షించుకొని ప్రార్థన చేస్తుంటే నాకు చేయించిన వాళ్ళు అక్కడ చేయిస్తున్నారు. ఒక విశ్వాసం వచ్చిందండి, రూతమ్మ ఆమె పేరు, మా సంఘంలో ఉంది, మీరు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఏంది సార్, ఎవడన్నా కానీ వచ్చి కత్తులేస్తున్నాడేమో సార్. నువ్వు కళ్ళు తెరుచుకొని చూడు తల్లి, 15 రోజులైంది మాకు నిద్ర లేదమ్మా, కళ్ళు తెరుచుకోమ్మా, చూడు తల్లి, నా మాటేను. మా బాధలో మా కష్టంలో మేము ఉంటే బలపరిచేది పోనిచ్చి ఇతరులు మీరు చెప్తే ఎవడన్నా వేస్తున్నాడేమో సార్ అని చూడమ్మా. అటుపక్క విషయాలు అడుగుతుంటారు కదా, అట్ట కూర్చున్నారు, కళ్ళు తెరుచుకొని చూస్తుంది. అందరం ప్రార్థన చేస్తుంటే
గంట గర్ర తిరుక్కుంటా ఎక్కడ కూడా రావడానికి అవకాశం లేదు. ఈడ కొట్టింది, ఏంటిగా పడిపోయింది, అర్ధ గంట లేలే, చచ్చిపోయిందేమో నీళ్ళు తలండి అన్న. అవిశ్వాసి. దేవుని స్తోత్రం చెప్పండి. బా, నా మీద ఎక్కువ విశ్వాసం పెరిగింది. నిజంగా ఆయన దైవ సేవకుడు. 7 మంది ఉన్న పాటున నాకు చేయించిన వాళ్ళు, ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం, 7 మంది చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ తీసుకొని వచ్చి ఆత్మహత్యలో అప్పగించా. ఇలాగ జరుగుతుంది నా మీద దాడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్ని శోధనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు వస్తే ఏ సాకుడే నిలబడతాడా? ఏ వ్యక్తి నిలబడతాడా? నిలబడాలి ఈ దేవుని కొరకు. ఆ రోజు మాంత్రికులు మోషేని ఏమైనా చేయగలిగారా? పౌలు గారిని ఏమైనా చేయగలిగారా? చేయలేదు. ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నేర్చుకునే సాక్ష్యం కొంచెమే చెప్పినా చాలా పెద్ద సాక్ష్యం ఇది. నేను ఒంగోలులో భగవాన్ దాస్ మీటింగ్ పెట్టించి కబడ్డీ బాల్ అని చెప్పిస్తే ఆ రాత్రి 3 గంటలు చెప్తే పోలీసులు వచ్చి మళ్ళీ మరుసటి రోజు కూడా చెప్పాలన్నారు. భగవాన్ దాస్ మీకు తెలుసు కదా, ఐపీసీ ప్రెసిడెంట్. నాకన్నా చాలా చిన్నోడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక నాకు ధైర్యం వచ్చింది. విశ్వాసులు కనుమరుగైపోయారు, అందరూ కూడా పరిగెత్తుకొని వస్తున్నారు మళ్ళా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏబుకెన్ని కష్టాలు వచ్చాయో ఆ కష్టాలలో ఎవరు కనబడలే ఆయనకి. అన్ని కష్టాలు అనిపోయిన తర్వాత అందరూ వచ్చి కౌగలించుకున్నారు. అలాగొచ్చారు అందరూ మందిరానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళే నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్లు కనీసం అంటే సున్నిపేంట ఆత్మగురు కనీసం అంటే 150 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేశారు. చూశారు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు ఎలాగూ దేవుడు ఇబ్బందులలో కాపాడాడంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. చదవండి వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 4వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. ఈ శ్రమలన్నీ, ఈ దరిద్రత, ఈ కష్టాలు ఇవన్నీ పోవాలంటే నువ్వు దేవుని దగ్గర ఎలాగుండాలో నేర్చుకోవాలి. నేర్చుకొని నువ్వు ఇతరులకు నేర్పిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. నాకు ఇల్లు లేదని చెప్తున్నా, పొలం లేదు దేవుని దగ్గర రాకముందు, మంచి బట్టలు లేవు, దేవుని ఇస్తావు, మంచి ఆహారము. ఈరోజు ఆత్మగుళ్ళ పార్సల కన్నా నేనే బాగున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత పెద్ద షెల్ ఉంటుంది. సామ్యుయల్ చర్చిని మొన్న చూసి వీళ్ళు సాక్ష్యం చెప్పారు. అబ్బా సార్ 100 మంది వస్తున్నారు. మరి నేను చాలా సంతోషించిన. ఆత్మకులు 20 మంది కూడా రారు ఒక చర్చికి. ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు మా వాళ్ళే. సాక్ష్యాలు లేవు. డంబాలు, షెల్లు పెట్టుకోవడం, గాలికి తిరగడం. సో నేను ఒక్కరోజు కూడా మళ్ళీ 6 గంటలకి ఇంకో దగ్గర పోవాలి. నేను ఈరోజు ఉదయం, ఎల్లుండి మళ్ళీ 6 గంటలకే మళ్ళీ ఎలుగొడి పోవాలి. ఎలుగొట్లో సంఘం ఉంది. దేవుని స్తోత్రం. నాకు ఎవరిది లేదు, దేవుడే పంపించాడు. ఫలాని ఇంటికి వెళ్ళిపో, ఫలాని ఊరికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాను అంతే. ప్రార్థన చేస్తే చదవండి అయ్యా. అతడు తన తండ్రి అయిన అహజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎట్లా ఉండాలంట? మనం ఇప్పుడు చెప్పండి. సహోదరి సోదరులు ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. ఇక్కడ ఒక మాట, బయట ఒక మాట, ఇంకోసట పనికిరాం, ఫలింపు రాదు, ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టికి ఎలాగున్నాడంట హిజ్కియా? వాళ్ళ ఆయన పేరు ఏం పేరు? అహజ్యా. మధ్య ఆయన
తండ్రి ఎలాగూ దేవుని ఆరాధించాడో కుమారుడైన హిజ్కియా కూడా దేవుని దృష్టిలో యథార్థవంతుడైనందుకు సేద్య విషయములు కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. ఆ దేశంలో పశువులు, గొర్రెలు, అన్నీ కూడా సంపద ఆయనకు అన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి తోడైనంత వరకు, దేవుడు అతనికి తోడైనంత వరకు అతడు వర్ధిల్లేను. అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడై బ్రతికినందుకు దేవుడు అతని ఆశీర్వదించాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు చెప్పండి? మా సంఘములో అసలు జ్ఞానం లేని వాళ్ళు చెంచోళ్ళు, వాళ్ళ అంబులు తీసుకుంటారు. వాళ్ళ కోపం వస్తే పట్టని పడిపోలే, ఇంకా లేలేడు మనిషి అంబేస్తాడు చనిపోవాలి. వాళ్ళ దగ్గరికి ఎవరు స్వార్థకు పోరు. ఓసారి శివాపురం పోతే నా మీదకి అంబులు తీసుకొని వచ్చారు. మా ఊరికి రాకూడదు, యేసుప్రభు మాదిగోడు, మా ఊరికి రాకూడదని ఊర్లో ఎంటర్ అవుతుంటేనే ఒక 10 మంది పైన కారు వేసుకొని వేరే వాళ్ళు బట్టలు తెచ్చింటే పేదోళ్ళకి ఇబ్బిదమని తీసుకుపోతే అంబులు తీసుకొని వచ్చేసారు. ఆ బట్టలు తెచ్చిన ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఆమె టీచరు. ఈ ఊర్లో ఒక సొక్క కానీ ఒక చీర కానీ నువ్వు నిజంగా దేవుని సేవకునైతే వీళ్ళ కొరకు ప్రార్థన చేయకూడదు నింది. ఒరే దరిద్రున్నానా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యథార్థత కొరకు రంపాలతో కోయించుకున్నారు, రాళ్లతో కొట్టించుకున్నారు, సరసాలమన్నారు, ప్రాణాలు కూడా అర్పించినారమ్మ సేవకులు. ఎవరైతే నా మీదికి అంబులు తీసుకొని వచ్చారో, ఎవరైతే మా ఊరికి వద్దన్నారో వాళ్ళే ఇప్పుడు దేవుని పిల్లలాడా. దేవునికి స్తోత్రం చెప్పండి. సభలు కట్టండి. వాళ్ళే దేవుని పిల్లలు. వాళ్ళకే మొన్న వాక్యం ప్రకటించాడు ఆయన. కొలంబారతి విగ్రహారాధన అక్కడ చర్చి కట్టినాం. బీజేపీ వాళ్ళు ఉంటారు అక్కడ. తెలంగాణ అంబరిగిరికి ఏసన్న భార్య బ్రతికుండి అక్కడ కూర్చొని వచ్చాడు ఆయన. అంబరిగిరి సోమశిల పక్కనే అంబరిగిరి ఉంటుంది గూడెం. అక్కడికి సాదేవన గారు గుంటూరు హిందువుడు, ఆయన మంచి సాక్ష్యం కలిగిన వాడని. మేము ఇక్కడి నుంచే జనరేటర్ను మైకులు అన్నీ తీసుకొని పోయి మీటింగ్ పెడితే ఆర్ఎస్ఎల్లో 60 మంది వచ్చి కొడతా ఉన్నారు. ఇంకా మా మీద పడి ఎంత చెప్పినా వినలే. చేతులు ఇచ్చి మొక్కిన వద్దు, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం చెబితే వీళ్ళు శివుడి మీద ఉంటారు. వద్దు వద్దు వద్దు. నా ఎవిడెన్స్ కూడా దీంట్లో నా ఆధార్ కార్డు, నా యొక్క సర్టిఫికెటు ఇవన్నీ కూడా గుంజుకున్నారు. అయ్యా సాదేవని గారిని అయితే రూములు వేసి కొడతా ఉన్నారు. నన్ను వచ్చి పక్కబట్టుకున్నారు. 60 మంది ఆర్ఎస్ఎస్లో. కొల్లాపురంలో సువార్త చేయాలంటే ఆ మహబూబ్నగర్ జిల్లంతా వాళ్ళే. ఎంత చెప్పినా ఇంకా మా వాళ్ళు నిలబడలేకపోయారు. ఇంకా మా పాస్టర్ మీదకి వస్తామని మేము ఇక్కడి నుంచి ఒక 70 మంది పోయినాం. వాళ్ళు 100 మంది ఉన్నారు ఆ ఊళ్ళో. చూడు 60 మందికి వీళ్ళు ఎంతమంది మా వాళ్ళు 76 130 మంది. ఇంకా తట్టుకలే వాళ్ళు. కొడితే 10 కిలోమీటర్లు ఉంది కొల్లాపురం ఆడికి. అంగీలు చింపినారు, కార్లు బాగా కొట్టేశారు, బగ్గిమొట్టలు గాలి తీసేసినారు. అంబులు తీసుకొని ఎండబడితే కొల్లాపురం చర్చిలో పోతే అక్కడ ఎస్టీ అయిన ఎస్ఐ సుగాలు ఆయన లంబడి కారు వేసుకొని వచ్చినాడు. వచ్చి దేవుని కొరకు చూడండి పారిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడానికి పోయినాం, బలపరచడానికి పోయినాం. వాళ్ళే వచ్చి మోషే గ్రంథం ఒకటి తీసి చేతిలో కత్తి అంట, బైబిల్లో ఒక పక్క బైబిల్ అంట, ఒక పక్క కత్తి అని ఒక పుస్తకాలు తయారు చేసి పంచుతూ ఉన్నారు. వాళ్ళ జోలికి కూడా పోలే. అప్పుడు పాశ్రమ చదువులేదు. మా పాశ్రమకు 1వ తరగతి కూడా చదవలేము. దేవుడు పిలిచాడు. ఆమెతో ఏదైనా దేవుడు చెబితే అక్షరాలు నెరవేరుతుంది. అంతే ఆమెకి ఇచ్చిన వరం. దేవుని స్తోత్రం. ఇద్దరు ఎక్కండి అంటున్నాడు. అక్కడ వాళ్ళు చాలా గట్టి ఉండండి. ఎందుకు సార్ అన్నారు. ఇంతమందిని కొట్టించినందుకు,
ఈయన మీద మటర్ కేసు పెడతామన్నాడు. ఆయన మీద కాదు పెట్టాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మా మీద పెట్టండి మీకు చేతనైతే. మా సార్ ఏమనలేదు వాళ్ళని. వాళ్ళే వచ్చి అన్నం తింటుంటే కొడతా ఉన్నారు. ఎంత చెప్పినా వినలేదు. అలాగ నువ్వు కేసు పెడితే మేము ఎస్టీ కేసు పెడతామని అందరు తిరుగుబాటు చేస్తారు. ఎస్ఐ కూడా భయపడి అమ్మ మీ జోలు రారని ఇది జరిగిందని తీసుకుపోయి వాళ్ళని లోపలేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం భయపడితే, యథార్థంగా మనం జీవిస్తే, చూడండి 2వ దినవృత్తాంతాలు మీకు అందరు తెలిసిన వాక్యం 16:9 వచనములో దేవుడు యథార్థవంతులను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మీరు బలపడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే యథార్థంగా ప్రార్థన చేయాలి. యథార్థంగా బ్రతికేది నేర్చుకుంటే తప్ప నువ్వు 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన నువ్వు అట్టనే ఉంటావు. నువ్వు పైకి రావు. చదవయ్యా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా ఎక్కడంట? నంది కొట్టుకురేనా? బయలుట్లేనేనా? యథార్థవంతులు ఎక్కడైతే ఉన్నారో, యథార్థవంతులు ఏ సంఘములు అయితే ఉన్నారో, యథార్థవంతులు ఏ ప్రాంతంలో ఉన్నారో వారిని దేవుడు బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా ఎతుకులాడుతున్నాడంట. దేవుని స్తోత్రం. నన్ను ఎందుకు పట్టుకున్నాడు? ఇంత దుర్మార్గుని, ఇంత పాపిని. మనం పొలంలో విత్తనాలు వేస్తాం. ఏ విత్తనాలు వేస్తాం? నాపరకం విత్తనాలు వేస్తామా? పొలం ఎంతమందికి చేతులు ఎత్తండి పొలం ఉన్నవాళ్ళు. ఏం విత్తనాలు వేస్తాం మనం? నాపవి ఏమో గేడింగ్ చేసి మంచి విత్తనాలు తీసుకుపోయి పొలము దున్ని సేద్యం చేసి, నేను రైతు కుటుంబంలో పుట్టే కాబట్టి చెప్తున్నా, మంచి విత్తనాలు వేస్తాం. దేవుని కూడా మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కావాలి, విశ్వాసులు కానీ సేవకులు కానీ. అలాగూ నువ్వు యథార్థంగా జీవిస్తే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లౌరిక్లా ఉందరో రష. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ రాత్రి యథార్థవంతునిగా లేనట్లయితే, అది నీకు కొంచెం ఉన్నా కానీ, ఇప్పుడు యోబు గ్రంథంలో రాస్తాడు, యోబు యథార్థతను వదలలేదు. స్నేహితులు వచ్చి నిందించారు, భార్య వచ్చి తిట్టింది, మూర్ఖురాలప్ప అన్నాడు, కుక్కలు వచ్చి సీము కండలు నాకుతున్నాయి, పురుగులే నాకు స్నేహితులు అంటున్నాడు. ఆయన అందరూ విడిచిపెట్టారు. దేవుడు ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టాడు. రైజలాడ్ నన్ను విడిచిపెట్టలేదు. అడవిలో 5 రూపాయలు వస్తున్నాయి కానుకలు. నేను సేవకు వచ్చినప్పుడు ఎంత? పావులాలు చూసారా మీరు? 10 రూపాయలు చూసారా? అప్పుడు లేరు మీరు. మరి ఆ సేవ తినది. 10 రూపాయలు, పావులలు, 10 పైసలు, 5 పొట్టుకు సంఘంలో అక్కడనే వదిలిపోయేవని. ఒకరోజు ఆకలిగా ఉన్నా, నీళ్ళు ఇవ్వలే పాపం, వాళ్ళు పేదవాళ్ళు, అన్నం పెట్టలే. మార్చిలో 1998లో నడిచిపోతున్న చెరువు కట్టమడి ఉరుములు మెరుపులు. ఆ సైకిల్ కూడా దొల్లకుంతా ఆయన అక్కడ పాడేసిన. బైబుల్ అంతా తడిసిపోయింది. బురద కాళ్ళకి ఈడుకు వస్తుంది. బురద దిగుతూ ఉంటే చేనులలో. ఇంటికి వచ్చిన కట్టుకున్న భార్య ఏం చేయాలి? అయ్యా ఇంత సువార్త తెచ్చావు, కొంచెం నీళ్లు తాగు. కాలు పాశ్రమ మళ్ళా ఆమెను కూడా దేవుడు శోధించాడు. అంటే నా కిరీటం ఇప్పుడైతే ఆమె చెప్తున్నా, అందరిలో చాలా మంచిది మా పాశ్రం, ఏం ఆశించదు. దేవుని స్తోత్రం. అప్పట్లో తెలియదా మీకు? అయితే కాలు గడగలిగి నీళ్ళే వాళ్ళ నాయనలు ఎదురుగానే ఉన్నారట. వాళ్ళు అప్పట్లో కొంచెం బాగానే ఉన్నారు. కనీసం పిల్లలకి ఇంత అన్నం పెట్టలే, బియ్యం అయితే ఉన్నాయి. నేను ఎట్లా పోయి అడుగుతాయా? దేవుడు అంటేనే వాళ్ళకి గిట్టదు. ఏడుస్తూ ఉన్నారు. అని ఏడ్చి నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంది.
ఆమెకు నా బురద అయింది. మేమిద్దరం వెంటనే ఏడ్చలే, నేను నవ్వుతూ ఉన్నా. సంతోషమే సమాధానము చెప్పశక్యము కాని సంతోషం, ఏ సంతోషము నీకు కావలెనా నేడు యేసు నద్దకు రమ్ము. నీ ఒళ్ళంతా బుడదనే, నీ కాళ్ళంతా బుడదనే, మళ్ళీ సంతోషమా? చూసారా, నేను ఆ పాట పాడుతున్నా. సంతోషమే మాకు మా ఊళ్ళో పెద్ద నాయకుడు అప్పుడు రమణారెడ్డి, వాళ్ళ అక్క నారాయణమ్మ, ఆమెతో పోయి దేవుడు మాట్లాడడం 1 గంటప్పుడు. నేను అక్కడ వర్షములు ఉన్నప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడంట. దానిలో నా సేవకుడు వస్తాడమ్మా, నీ యొక్క ఆ యొక్క టీబీ వ్యాధి పోవాలంటే పేపర్ మీద రాసి చూపించాడు, ఇంత కానుక పోయామని. మీకు దాని స్తోత్రం చెప్పండి. మేమిద్దరం ఇట్టనే మాట్లాడుకుంటూ ఉన్నాం. కొట్టాం అప్పుడు మాకు సిద్ధాపురంలో పాట పాడుతూ ఉన్నా. నువ్వు బాగా తినొచ్చిటోలే అంటుంది ఆమె. అమ్మ బాగా తిన్నమ్మా. అట్లనే తినాలమ్మా అన్న, సన్నగా తినలేదమ్మా, వాక్యం ఫుల్గా తిన్నా. ఇంకా నాకు ఆహారం ఏమవుతుంది? నా ఆహారమే వాక్యం. ఆత్మకి ఏం కావాలా? వాక్యం. శరీరానికి ఆహారం. శరీరం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ నిండా ఆహారం ఉందన్న. వచ్చాడు ఆమె కొడుకు నారాయణ రెడ్డి, కాళ్ళు కడుక్కుంటున్నా, ఇంట్లోకి పోతున్నా. సార్ 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 అని ఏమన్నా, అమ్మ డబ్బులు పంపించింది. నేను అర్థార్థం చెప్తే, ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, యథార్థను వదలను, ఆయనకు పోయి ప్రైజలాడ్ నేను తీసుకున్నట్లా ఆయనకు పోయి పో, ఆయన ఊరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నడే కానీ చర్చి దగ్గరికి పోతే మా కొరకు ప్రార్థన చేయలేదు సార్ అన్నాడు. నిజంగా దేవుడు చెప్పాడా మీకు? చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి మళ్ళీ ప్రశ్నించి, అయ్యా నువ్వు వినకపోతే మాత్రమే మా చర్చికి ఏమో దేవుడు చెప్పాడంటే వెంటనే వాళ్ళమ్మ కూడా వచ్చి పోయి వాళ్ళమ్మ చెప్పాడు. వాళ్ళమ్మ వచ్చి, అయ్యా చచ్చిపోతా నేను, దేవుడు నీకేమంటున్నాడు? సరే ఓకే. 1 రోజులు సరుకులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మనకు విమోచించిన దేవుడు మనల్ని అనాథులుగా ఎప్పుడు చెప్పాలి? యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు. బ్రతకకుంటే నీ బ్రతుకంతా నువ్వు బ్రతుకు దినములు ప్రార్థన చేసినా ఏమీ లేదు. ఒక ఆయనకు 7 దెయ్యాలు పట్టిన ఎడగండి వీళ్ళిద్దరిని. 7. ఆయన కూర్చుంటే కుక్క కథ తగ్గుతుంది చూడు, జొల్లు తెలుపున బండ మీద సామెల గారు. దావీదు ఆయన పేరు, మా సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు నాకు ఎదురుగా బంగాళా పంపించినాడు, అక్కడ ధర్మేశారు. వినోద్ కుమార్ నా దగ్గర ట్రైనింగ్ మొత్తలే, నేను పంపించలే. విలువర్ చర్చికి పోయి వాళ్ళ అక్క నడిపించినాడని 7 దెయ్యాలు పట్టింటే వాళ్ళ బంధువులు ఈడు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడు దీనం చేసుకుంటాం సార్ అన్నారు. ఆ రోజుల్లో 2 నెలలు అతని కొరకు మోకాళ్ళ మీద నేను నా భార్య సంఘం ప్రార్థన చేసినాం. పరా ఇంట్లో అద్దెకున్నోడు ఈరోజు కోట్లు సంపాదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దేవుని పని కూడా చేశాడు. చర్చికి సిమెంటు ఇటుకలు మొత్తం 200 సిమెంటు ఇటుకలు అన్నీ ఇచ్చాడు. తర్వాత గర్వించి, వాడా పాస్టరు అర్ల పొట్టనే కోపించుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, అన్న మరిగే అర్ల పొట్టనే దేవుడు తీసేసాడు. అప్పుడు చర్చిలు వచ్చి పన్నారు, అయ్యా దానియల్ సార్ మా తప్పు. వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడు, వాళ్ళ పెద్దదును ఉద్యోగం చేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మీ నాయనేది 100 వద్దులే సార్. ప్రజలు, మీ తమ్ముడు ఎక్కడా? బంగ్లాలో. బంగ్లా సేవ చేద్దాంటాను నేను, చర్చికి రావచ్చు కదా. యథార్థత లేదు మీ ఇక్కడ. అందుకే సంఘాన్ని దేవుడు ఇప్పుడు సమేలుకి ఇంత సంఘం ఇచ్చాడంటే, ఇంతమంది ఆత్మలు ఇచ్చాడంటే చూడు. సమేలు పాస్టర్ గారి సెలిమిల్ల, పాస్టర్ అది నంద్యాల, ఇద్దరిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ఆ 2 చెట్లు నాటి
ఎంత ఫలింపజేసినాడు చూడండి. వాళ్ళ సాక్ష్యం అంతే, విధేయత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. టైం ఎంతో చూడలేదు. అయిపోయిందా? నా టైం అయిపోయిందా? అయిపోయి ఇంకొక మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఉండాలి. ఏముండాలి? ఎవరికి? ప్రార్థన చేసి బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్న మనకు సంఘంలో సాక్ష్యం ఉండాలి. సంఘంలో దేవుని కార్యాలు చేయాలి, దేవునికి లోబడాలి. దానియేలును సింహాల బోన్ లేస్తే రాజుకు దేవుడు నిద్ర పట్టేం లేదంట. ప్రజలు గట్టి చెప్పండి. దానియేలును సింహాల బోన్ లేస్తే యథార్థవంతుడైన దానియేలు దేవుని కొరకు ప్రధానమంత్రి అనేది త్యజించేశాడు. వద్దు అని, దేవుడే కావాలని. ప్రార్థనా పరులం ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 4వది, దేవుని విషయంలో ఈ చేత కాదు ఇచ్చేదే, ఈ చేత ఇయ్యాలి. అప్పుడు మన బ్రతుకులు మారుస్తాడు. నీకు ఇప్పుడు ఏమి లేకపోవచ్చు, తుదకు నీకు కొంచెం ఉన్నగానే అది దేవుడు తెలుసుకుంటే అది మహాభివృద్ధి దేవుడు చేస్తాడు నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగూ మీరు చేస్తే నన్ను దీవించిన దేవుడు, మా సంఘములంతా వాళ్ళని కూడా దేవుడు దీవించేశాడు. యథార్థత వదలరు మా వాళ్ళు. ఒక్కరోజు నేను కనపడకుంటే ఎరుస్తారు పేదవాళ్ళు. దేవునికి స్తోత్రం. మీ సారు తిట్టాడేమో, 2 భక్తులు ఉన్న చూడండి ఎట్ట తిడుతున్నాలని భక్తిలో విడిచిపెట్టిపోరు. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి భయపడండి. ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు లేకపోయినా ఇల్లు ఇస్తాడు, ఆహారం లేకపోయినా ఆహారం ఇస్తాడు, ఫలం లేకపోయినా ఫలం ఇస్తాడు. నువ్వే పని చేసినా నీ జీవితంలో ఫలింపనేది 4 విషయాలలో నువ్వు నమ్మకం. 4 విషయాలు చెప్పు. 1 యథార్థత, 2 నమ్మకం, 3 సాక్ష్యం, 4 దేవునికి ఇచ్చుటలో మొదట ఉండాలి. ఈ చెయ్యి ఉండాలి, ఈ చెయ్యి కాదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీకు ఇస్తామే. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన హృదయపూర్వకముగా దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా మనం ప్రార్థనలో ఉందా. ఈరోజు దేవుడు తన దాసులను బయలుట నుండి మన మధ్యకు దేవుడు తన దాసుని పంపించి దేవుడు వారి యొక్క జీవితములో చేసిన స్వస్థతలు, దేవుడు చేసిన ఆర్థికంగా మరి పొలం విషయమేమి అనేక విధాలుగా పరిచర్యలో అద్భుతాలు, వాక్యం విషయంలో దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడాడు. సంగమా, దేవుని నీవు ఎన్నడూ కూడా నీ భవిష్యత్తులో నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు తన దాసులు నిలబెట్టి మాట్లాడాడు. యూదా వారికి రాజైన ఉజ్జయ దేవుని బిడ్డలారా యథార్థముగా ప్రవర్తించినందుకు, దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడని వాక్యము సెలవిస్తుంది. యూదా రాజైన ఆసతో ప్రవక్త దేవుడే మాట్లాడుతున్నాడు. తన ఎడల యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని దేవుడు బలపరుస్తాడు అని చెప్పాడు. కూడి వచ్చిన సంఘమా, దేవుని ఎడల యథార్థముగా ప్రవర్తించు. నీవు కుటుంబములో యథార్థంగా ఉండాలి, సంఘములో యథార్థంగా ఉండాలి, వ్యాపారములో, ఉద్యోగములో, వ్యవసాయములో చేస్తున్న ప్రతి పని పాటల్లో యథార్థంగా ఉంటే ప్రభువు వర్ధిల్ల చేస్తాడని మాట్లాడాడు.
నేనే పరమవైద్యుడను, నేనే పరమవైద్యుడను అని దేవుడు మాట్లాడి తన దాసురాలిని స్వస్థపరిచినట్లుగా ఈరోజు స్వస్థపరిచే యెహోవా రాఫాగా సాక్ష్యములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనల్ని భౌతికంగా వర్ధిల్ల చేయటానికి కూడా వాక్యపు వెలుగులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువా మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకములో మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవాలని మీరు మాట్లాడారు. మీ దాసుల్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. మీకు నమ్మకంగా మేము బతకాలని మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దేవా, నీకు నీ పనికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే మీరు ఎంతైనా ఫైనాన్షియల్గా వర్తిల్లజేస్తారని ఈ 2వ దినపు కూడికలు కూడా మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దికా బి వరా సి కాబా ది సిబి హెన్నౌ వి కమా ది సెమి కామ్. ప్రభువా, ఈ 2వ దినపు కూడికలో తండ్రి విత్తబడిన సాక్ష్యాన్ని, నీ మాటలను 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మా మధ్యకు మీ దాసులు నడిపించారు. దానియేల్ అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సేవను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మరలా మా మధ్యకు వచ్చి మీ దాసుడు తండ్రి వాక్య పరిచర్య చేయుటకు కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన సాక్ష్యాన్ని అందించాడు, అద్భుతమైన వాక్య సందేశము మాకు అందించాడు క్లుప్తంగా తండ్రి. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ దాసుని బలపరచండి, మీ దాసురాలిని బలపరచండి, వారి సంతానాన్ని బలపరచండి, వారికి ఇచ్చిన పరిచయం బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారితో పాటు వచ్చిన అయ్యగారి యొక్క అనుచరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. భాస్కరులను, ఎస్సన్న గారిని తండ్రి, వారిని కూడా తన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి సంఘ బిడ్డలను ఈ రాత్రి దర్శించి బలపరిచి మహిమ పొంది కృప చూపమని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ 2 దినాలు మీరు ఆశీర్వకరంగా దీవెనకరంగా నడిపించారు. రేపు చివరి రాత్రి ఉంటుండగా తండ్రి, ఈ దినము నిన్నటి దినము నీ ముఖకాంతి ప్రకాశింపజేసినట్లుగా, నీ తక్షణ హస్తము చాపినట్లుగా, నీవు మా యందు ఆనందించినట్లుగా రేపటి దినం కూడా ఆనందించి మా యందు ప్రభువా ఇదే విధంగా రేపటి దినం కూడా జరిగించి మహిమ పొంది కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ దినం కూడా చాలామంది రాలేక ఎగరగొట్టారు, క్షమించండి. రేపటి దినం రావటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి కూడికలు, ఇలాంటి కూటాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసి ఉంటుండగా కొందరు నిర్లక్ష్యం చేశారు, క్షమించండి. భవిష్యత్తులో మరల దొరకవు. దైవజనులు సంఘాలను దర్శించడం, వారి సాక్ష్యాలు, వారి జీవితములు చేసిన అద్భుతాలు ఇవి మరల ఎన్నడూ వినబడవు. కనుక తండ్రి, రేపటి దినం వచ్చులాగున కృప చూపించండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.